ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మై సెల్ఫ్ నాస్టీ స్టార్ నాగు. అను గారు మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను మీరంటే ఎంత ఇష్టం అన్నది. అదే డైలాగు ఎందుకంటే ఈరోజు అనుపమ మీరు గారు అండ్ రామ్ పోతినేని గారు ఇద్దరు కలిసి హలో గురు ప్రేమ కోసం సినిమా తీశారు. ఆ సినిమాలో డైలాగ్ మీకు ప్రపోజ్ చేశాను లాస్ట్ టైము. ఇప్పుడు అదే డైలాగ్తో మీకు ఇంకొకసారి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఐ లవ్ యూ అను. అదేంటి ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, ట్రైల్లో మీ మీద ఉండే కోపం ఇంటికి వచ్చాక ఫ్రెండ్షిప్గా మారింది. ఇన్నేళ్ళ మన పరిచయంలో ఆ ఫ్రెండ్షిప్ లవ్గా మారకూడదాను. అయినా నేను లవ్ చేయడం తప్పేమో కాను, నిన్ను లవ్ చేయడం మాత్రం తప్పు కాదను. ఎందుకంటే అందరికీ నచ్చేస్తావు. ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 5,000 మందిని కలిసి ఉంటావు. అందులో 4,000 మందితో కలిసి చదువుంటావు. అందులో ఒక 50 మంది ఫ్రెండ్స్ అయితే 20 మందికి నువ్వు తప్పక నచ్చేస్తావు అను. అందులో 10 మంది వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కరిని నేను అవ్వాలనుకున్నాను మేడం. యాక్చువల్గా నీకు చెప్తాను అనుకున్న విషయం 2 నిమిషాలు ముందే చెప్పేశాను. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కడ ఆపేస్తే మీరు నో చెప్తాను. చెప్తున్నాను అయిపోయిందా? గిఫ్ట్ వద్దాం అనుకున్నాను మేడం. కానీ నాకు మీ మీద ఉన్న ప్రేమకి తగ్గ గిఫ్ట్ ఈ బుక్ మీద దొరకలేదు మేడం. ఉన్నది ఒకటే అది నేనే. నా ఈ జీవితం మీకు అంకితం మేడం. ఐ లవ్ యూ దొండకాయ బెండకాయ అనుపమ నా గుండకాయ. నాస్టీ స్టార్ నాగు నిద్దట్లో లేపినా చెప్తావు కదా ఈ డైలాగు. అను అంటే నాకు ప్రాణం మేడం. తెలుసు ప్రతి ఫంక్షన్